మోకాలు మార్పిడి మీకు ఇందాకే చెప్పినాను. ఈ 2 ఎముకలు ఉంటాయి. 2 ఎముకల మధ్యలో కార్టిలేజ్ ఉంటుంది. దీన్ని మేము డిస్క్ అంటాము, లేకపోతే మెనిస్కై అని అంటాం. మా లాంగ్వేజ్లో మెనిస్కై అంటాం. ఈ 2 మెనిస్కై ఉంటుంది. దీనికి లిగమెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా పెద్ద వయసులో ఆర్ ఒబేసిటీ ఉన్న వాళ్ళల్లో, లేకపోతే చిన్నప్పుడే ఈ ఎముకలు ఫ్రాక్చర్ అయినప్పుడు ఈ మెనిస్కై అన్నది డ్యామేజ్ అవుతుంది. మెనిస్కై అరిగిపోతుంది, వేర్ అండ్ టియర్లో అరిగిపోతుంది, ఇంజన్లో బేరింగ్ లాగా అరిగిపోతుంది. తద్వారా మనం ఈ మోకాలు డీఫార్మిటీలా లెఫ్టో రైటో వంగిపోయి నడవలేని పరిస్థితి, ఎక్కువ శాతం లోపలికి వంగిపోతుంది. దాన్ని జన్యువ్యారం అంటాము. తద్వారా నడక ఇబ్బంది అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? మందులు వాడతాము, బ్రేసెస్ ఇస్తాము, బెడ్ రెస్ట్ ఇస్తాము, ఫిజియోథెరపీ ఇస్తాము, అయినా లాభం లేదు. పేషెంట్ సఫరింగ్ పెరుగుతుంది. అప్పుడు మనం నీ రీప్లేస్మెంట్ అంటే ఇంజన్లో బేరింగ్ అరిగితే ఎలా బేరింగ్ రీప్లేస్ చేస్తామో అలాగే ఈ మోకాల్లో కూడా ఈ మెనిస్కైని రీప్లేస్ చేస్తాం. మెటల్స్, టైటానియము, మాలిబ్డినము లాంటి మెటీరియల్స్ ఉంటాయి, స్టెయిన్లెస్ స్టీల్ లాంటి మెటీరియల్స్ ఉంటాయి. అంతేకాకుండా హై డెన్సిటీ ప్లాస్టిక్ మెటీరియల్ మేము పాలిఎథిలిన్ అనే మెటీరియల్ ద్వారా ఒక ఎక్స్ట్రా పార్ట్ తయారు చేసి దాన్ని ఇందులో ఫిక్స్ చేయటం వల్ల మనకు నీ జాయింట్ టోటల్ నీ రీప్లేస్మెంట్ అనేది ఉంటుంది. సో ఇది మేము బోన్ సిమెంట్ ద్వారా కట్స్ తీసుకొని ఫిక్స్ చేసే ప్రక్రియ. సో కొన్ని ఎప్పుడైతే ఈ వయసులో 60 నుంచి 90 ఏజ్ 100 ఏళ్లలో ఎట్లాగైతే వాజ్పేయికి కానీ, లేకపోతే ఎంపీ వెంకటస్వామి గారు లాంటి వాళ్ళకి ఎంతోమందికి ఇలాంటి జాయింట్ నీ రీప్లేస్మెంట్స్ చేయడం జరిగింది. వాళ్ళు ఇది 65-70 ఏళ్లలో చేసుకున్న ఆపరేషను నీ జాయింట్ రీప్లేస్మెంట్ 90 ఏళ్ల వరకు వాళ్ళు సక్రమంగా నడిచి ఆ తర్వాత తదనంతరం వారు చనిపోవడం జరుగుతుంది. అప్పటి వరకు దాదాపుగా 20 ఏళ్ల వరకు వాళ్ళకు నడక హాయిగా ఉంటుంది, కాలు స్ట్రైట్గా నడవగలుగుతారు. కాబట్టి ఈ జాయింట్ రీప్లేస్మెంట్ అనే హెల్ప్ జరుగుతుంది. కానీ కొంతమంది జాయింట్ రీప్లేస్మెంట్ తర్వాత పడిపోవడం, దెబ్బలు తాడడం అనుకోని పరిస్థితుల్లో జరిగినప్పుడు కొంతమందికి ఈ బోన్ సిమెంట్తో పాటు ఈ ఇంప్లాంట్ను ఫిక్స్ చేస్తామో అక్కడ కొంత డిస్టర్బ్ అయ్యే ప్రమాదం ఉంటుంది పట్టడం వల్ల. కానీ లేకపోతే బోన్ ఆస్టోపోరోసిస్ ఉండటం వలన, బోన్ వీక్ అవటం వలన కూడా వేసిన ఇంప్లాంట్ సిమెంట్ కూడా లూజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో దెబ్బలు తగిలినప్పుడు ఇంప్లాంట్ లూజ్ అవ్వచ్చు, ఇంప్లాంట్ బ్రేక్ అవ్వచ్చు, సబ్లక్సేషన్ కావచ్చు జాయింట్ మొత్తం, లేకపోతే డిస్లొకేషన్ కావచ్చు, అంటే జాయింట్ పూర్తిగా జారిపోవడం. ఇలాంటి సమస్యలతో పాటు ఈ జాయింట్ లోపల బ్లడ్ క్లాట్ జమ్ అయిపోయి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి సెప్సిస్ కూడా కావచ్చు. సో ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు స్పెసిఫిక్గా వాటిని డీల్ చేసి కావలసినంత యాంటీబయాటిక్ కానీ స్ప్లింట్స్ కానీ ఇచ్చి ట్రీట్ చేయాలి. ఏదైతే జాయింట్ ఇంప్లాంట్ డిస్టర్బ్ అయిందో వీలైతే రివిజన్ నీ రీప్లేస్మెంట్ చేసి సరి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా కూడా పోస్ట్ జాయింట్ రీప్లేస్మెంట్లో జాగ్రత్తగా బ్రేసెస్ పెట్టుకొని ఉండాల్సిన అవసరం ఉంది. ఎలాంటి దెబ్బలు తగిలినా ఇమీడియట్లీ ఆర్థోపెడిక్ సర్జన్ చూయించుకొని వాటిని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.